ఒకసారి ఊర్లో హరి ఇంకా లలియ గాలిపటం ఎగరేస్తున్నారు. అయ్యో లాలియ తమ్ముడు, చెయ్యి కాస్త జాగ్రత్తగా పట్టుకో. నేను దారము పెంచి తీసుకుంటున్నాను. మంచిగా రావాలి చూడు తమ్ముడు, లేకపోతే మన గాలిపటం తెగిపోతుంది. హీరా పెంచి తీసుకుంటాడు. ఒక గాలిపటాన్ని కట్ చేస్తాడు. ఏయ్ అదిగో ఏ వా 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 లాలియ తమ్ముడు, అటు చూడు. నేను ఒక గాలిపటాన్ని తెంపేశాను. అది ఎలా వెళ్తుందో చూడు. హా హీరా అన్న, ఈ చైనా మాంజా భలే జబర్దస్తుగా ఉంది అన్న. నేను ఈ మాంజా భలే షార్ప్గా ఉందన్నా. పద పద, అదే ఆ నీలం రంగు గాలిపటాన్ని కట్ చేసేయి. ఇక వాళ్ళిద్దరూ గాలిపటం ఎగరవేయడంలో బిజీ అయిపోతారు. ఇక ఆ ఎరుపు రంగు గాలిపటం కట్ అయిపోయి చెట్టు పైన కొమ్మల్లో ఇరుక్కుంటుంది. ఇక ఒక దాని పొడవాటి దారం కూడా అక్కడే రోడ్డుపైనే పడి ఉంటుంది. అప్పుడే ఒక ఆమె రోడ్డుపై నుంచి రిక్షాలో వెళ్తుంది. రిక్షా వేగం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తెగిపోయిన మంజ ఆమె మెడకు తగులుతుంది. చచ్చానురా, ఇదేంటి, దారం నా గొంతు కోసేసింది. అప్పుడే ఆ షార్ప్ మంజ వల్ల ఆమె శ్వాసనాళం తెగుతుంది. ఇక తను శ్వాస తీసుకోలేకపోతుంది. అన్నా, నాకు సహాయం చెయ్యి, శ్వాస తీసుకోలేకపోతున్నాను. ఇక ఆమె శ్వాస ఆడకపోవడం వల్ల అక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. ఓరి నాయనో, ఇలా జరిగిందేంటి? ఈమెకు చాలా రక్తం పోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, ఎవరైనా ఉన్నారా? అయ్యో అయ్యో, ఎవరైనా ఉన్నారా? సహాయం చేయండి. ఇక అతని అరుపులు విని లాలియా ఇక హీరా కూడా అక్కడికి చేరుకుంటారు. ఆమె గొంతులో ఆ మంజ ఇరుక్కుని ఉండడం చూసి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. ఓరి నాయను, ఏం జరిగింది? హీరా అన్న, అక్కడ చూడు, అదే ఎరుపు రంగు గాలిపటం మనం కట్ చేసిందే. చూడు, ఆ మాంజ ఆమె గొంతులోకి ఇరుక్కుపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఒరేయ్ అరవకు, ఎవరికీ తెలియకూడదు ఇది మన వల్ల జరిగిపోయిందని. ఇక వాళ్ళు పోలీసులను పిలుస్తారు. పోలీసులు కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకుంటారు. అరే లేదు, మాంజా వల్ల మెడతగిపడే కేసులు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి. ప్రజలు ఈ చైనా మాంజాను వాడటం ఎప్పుడు మానేస్తారో తెలియడం లేదు. ఇక లాలియా మరియు హీరా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అయ్యో తమ్ముడు, తొందరగా ఇక్కడి నుంచి వెళ్దాం. పోలీసులకు ఈ విషయం గురించి తెలియకూడదు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళింటి వైపు పారిపోతారు. హీరా గారు, ఏం జరిగింది? మీరెందుకు అంత గాబరా పడుతున్నారు? అంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది. ఏం కాలేదు, ఏం లేదు. ఇక అంతే చెప్పి హీరా తన గదిలోకి వెళ్ళిపోతాడు. మళ్లీ చీకటి పడ్డాక హీరా తన భార్య నిద్రపోతుంటారు. అప్పుడే వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ కిటికీ తెరుచుకుంటుంది. ఏమండి ఏమండి, చూడండి, కిటికీ తెరుచుకుంది అనిపిస్తోంది. తుఫాను వచ్చేలాగుంది. వెళ్ళండి, వెళ్ళి కిటికీ మూసేయండి. హీరా కిటికీని మూసేయడానికి వెళ్తాడు. అప్పుడే కిటికీ బయట ఒక ఎర్రని రంగు గల గాలిపటం ఎగురుతూ కనిపిస్తుంది. దాన్ని చూసి అదిరిపోతాడు. అరే, ఇదేంటి ఇంత రాత్రివేళ గాలిపటం ఎవరెగరవేస్తున్నారు? అరే అరే, ఇదేంటి ఈ దారం నా మెడకు చుట్టుకుంటుందేమిటి? అరే మీనా, నాకు సహాయం చెయ్యి, తొందరగా బయటకు రా. అప్పుడే తన భార్య మీనా కూడా తన వైపు పరిగెడుతుంది. అక్కడికి చేరుకునే లోపే ఆ గాలిపటం దారం తనని కిటికీ వైపు లాగేసుకుంటుంది. అరే, చచ్చిపోయాన్రా. అయ్యో లేదు, ఇదేంటి ఇలా జరిగింది? అప్పుడే హీరా గాలిలో ఎగురుతుంటాడు. ఆ గాలిపటం లోపల నుంచి దెయ్యం నీడ వచ్చేస్తుంది. మీనా ఆ గాలిపటంలో దెయ్యం ముఖాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే మీనా, నాకు సహాయం చెయ్యి. ఈ దరిద్రపు గాలిపటం నన్ను తనతో పాటు గాల్లోకి లేపింది. నా మెడ. మీనా, త్వరగా ఏదైనా చెయ్యి. నేను శ్వాస తీసుకోలేకపోతున్నా. ఏమండి, ఇదేమీ మామూలు గాలిపటం కాదు. ఈ గాలిపటంలో అయితే దెయ్యం ముఖం కనిపిస్తోందండి. ఇప్పుడు నేనేం చెయ్యాలండి? అప్పుడే ఆ గాలిపటం హీరాను ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. మీనా కూడా ఆ గాలిపటాన్ని వెంబడిస్తుంది. ఇక ఆ గాలిపటం ఎగురుతూ లాలియా వాళ్ళ ఇంటి దగ్గరకు చేరుకుంటారు. నడు, నీ స్నేహితుని బయటకు పిలువు. మీ ఇద్దరి వల్ల నా ప్రాణం పోయింది. ఇప్పుడు మీ ఇద్దరు... అరే అరే లలియా తమ్ముడు, బయటకు రా, నన్ను రక్షించు. చచ్చిపోయాన్రా. ఈ దరిద్రపు గాలిపటం
నా గొంతును పిసికి నా ప్రాణాలు తీసుకుంటుంది. అరే లలియా తమ్ముడు, నన్ను రక్షించు. ఇక హీరా పిలుపు విని లాలియా తన ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. హీరా గాలిలో ఎగరడం చూసి తన కళ్ళు బయలు కమ్ముకున్నాయి. ఓరి దేవుడా! ఓ హీరా అన్న, నువ్వు ఈ గాలిపటంతో పైకి ఎలా ఎగురుతున్నావు? రే ఓరి దరిద్రుడా, కనిపించట్లేదా? ఈ దరిద్రపు గాలిపటం నన్ను చుట్టుకొని ఉంది. సరిగా చూడు, ఈ రోజు ఉదయం మనం కట్ చేసిన గాలిపటమే ఇది. దాని కారణంగానే ఒక ఆడామె ప్రాణం పోయింది. ఇప్పుడు ఆమె దెయ్యమై తిరిగి వచ్చింది మనపై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఇక లాలియా గాలిపటం వైపు జాగ్రత్తగా చూస్తాడు. అతనికి దెయ్యం ముఖం కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి కళ్ళు బయలు కమ్ముకుంటాయి అతనికి. ఓరి దేవుడా, ఈ గాలిపటంలో నిజంగానే దెయ్యం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను పారిపోవటమే మంచిది. ఇక లాలియా అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడే ఆ గాలిపటం దారం తన గొంతుకు చుట్టుకుంటుంది. ఇక లాలియా కూడా హీరా వెంబడే గాలిలో ఎగురుతూ ఉంటాడు. అరే చచ్చిపోయాన్రా! హీరా అన్నా, ఏమైనా చెయ్యి. నాదైతే ఏ తప్పు లేదు. నేను కేవలం చేరాకు పట్టుకొని నిల్చుని ఉన్నాను. గాలిపటం నువ్వు ఎగురవేశావు. అరే అయ్యి అక్క, నన్ను క్షమించు. మీ ప్రాణము నా వల్ల పోలేదు. అప్పుడే హీరా భార్య కొందరి ఊరి వాళ్లను తన వెంట తీసుకుని అక్కడికి చేరుకుంటుంది. గాలిపటలో ఆ దెయ్యం ముఖం చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, మీలో ఎవరైనా సహాయం చెయ్యండి, లేకపోతే ఈ గాలిపటం మా గొంతునులిమి చంపేస్తుంది. అరే తమ్ముళ్ళు, ఒక పని చేయండి. ఆ గాలిపటం పైన రాళ్లు విసరండి. గాలిపటం చిరిగి పడిపోతుంది. ఇక ఊర్లో వాళ్ళందరూ కలిసి గాలిపటం పైన రాళ్ల వర్షం కురిపించారు. ఇదిగో అరే, మా పైన రాళ్లు విసిరి మా ప్రాణాలు తీసేసుకోవాలనుకుంటున్నారా? అమ్మా! అరే హీరా అన్నా, నీ తలని కాపాడుకో. ఒక రాయి తగిలినా కాని మన ప్రాణము ఇటు నుంచి ఇటే పోతుంది. కొద్దిసేపట్లోనే ఊరి వాళ్ళు గాలిపటం పైన రాళ్లు కురిపిస్తారు. ఇక ఆ గాలిపటం చిరిగిపోతుంది. హీరా లాలియా కింద పడిపోతారు. అయ్యో, నా నడుము చాలా నొప్పిగా ఉందిరో. అరే హీరా అన్న, ఏడవటం ఆపు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం పదా. గాలిపటం చిరిగిపోయిన కారణంగానే ఆ దెయ్యం గాలిపటం లోపల నుంచి బయటకొస్తుంది. ఇక ఆ కోపంతో రక్తం మరిగిపోతుంది. మీకు ఎంత ధైర్యం? నాకు నా వేటకు మధ్యలో దూరతారా? ఇప్పుడు మీరందరూ చేస్తారు. నేను మీలో ఎవరిని ప్రాణాలతో వదలను. అయ్యో లలియా తమ్ముడు, ఇప్పుడు ఏం చేద్దాము? ఈ దెయ్యం మనిద్దరిలో ఎవరిని వదిలిపెట్టు తమ్ముడు. త్వరగా ఆలోచించు, లేకపోతే ఎవరం బ్రతకము. ఇక దెయ్యం ఊరి వాళ్ళ వైపుకు వెళ్తుంటుంది. అప్పుడే లాలియా చిన్న కొడుకు ముందుకు వచ్చి చేతులు జోడించి దెయ్యం ముందు నిలబడతాడు. ఆ చిన్న పిల్లాన్ని తన ముందు చూసి అది ఆగిపోతుంది. దెయ్యం ఆంటీ, మా నాన్నను క్షమించండి. ఆయనకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. మీరు వాళ్ళని క్షమించండి. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి మా ఊరిలో ఎవరు కూడా తేజ మాంజా దారంను వాడరు, సరేనా? మరియు గాలిపటం ఓపెన్ గ్రౌండ్ లో మాత్రమే ఎగురవేస్తాం. ఒకవేళ దారం కట్ అయినా కానీ ఎవరికి ప్రమాదం ఉండదు. ఆ పిల్లాడి మాటలు విని దెయ్యానికి దయ కలుగుతుంది. ఊరివాళ్ళు, మీరందరూ ఈ పిల్లాన్ని చూసి కాస్త నేర్చుకోండి. వీడికి ఇంత చిన్న వయసులోనే తెలుసు తేజ్ మంజా వల్ల ఎందరికో, ఇంకా పక్షులకు ఎంతగా ప్రాణాలకు ప్రమాదం ఉందని. ఈరోజు నేను మీ అందరినీ కేవలం ఈ పిల్లాడి వల్ల వదులుతున్నాను. ఇక ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి ఊరి వాళ్ళు తేజ్ చైనీస్ మంజా దారాన్ని బహిష్కరిస్తారు. ఈ గాలిపటం కేవలం గ్రౌండ్లోనే ఎగరేస్తారు.